హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. నిన్న ఆల్రెడీ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి కామెంట్స్ చేశారో, ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, కాకినాడ పోర్టు కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారని చెప్పేసి కూడా ఈయన ఆరోపిస్తున్నారు. ఈ విధంగా మొత్తం కూడా అప్రూవర్ గా మారిపోయి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేస్తారు అంటున్నారు. మరి ఇదే జరగచ్చా అంటారా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? విజయసాయి రెడ్డి పరిస్థితి చూస్తే జగన్ ని కొంప ముంచేట్టుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే నిన్న మాట్లాడిన పద్ధతి చూస్తే విజయసాయి రెడ్డి జగన్ మీద చాలా కోపం పెట్టుకొని ఉన్నట్టుగానే కనబడుతుంది. సో ఇది తెలుగుదేశం వాళ్ళే ప్లాన్ చేసి విజయసాయి రెడ్డిని కేసుల్లో ఇరికించడం ద్వారా విజయసాయి రెడ్డిని అప్రూవర్గా మార్చుకుంటే జగన్ అండ్ జగన్ చుట్టూ ఉన్న కోటరీని బ్రేక్ చేయొచ్చు అనేది తెలుగుదేశం వ్యూహంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కేవలం కొంతమందిని టార్గెట్ చేసి వైసీపీలో ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే కొంత పెద్ద ఇదంటే వల్లభనేని వంశీని, అతనేమి వైసీపీ అతను కాదు, అతను తెలుగుదేశం నుంచి వైసీపీకి సపోర్టర్గా వెళ్ళాడు తప్ప తను రెగ్యులర్ వైసీపీ స్ట్రాంగ్ పిల్లర్ ఏం కాదు. ఇప్పటి వరకు వైసీపీ స్ట్రాంగ్ పిల్లర్స్ని ఎవరిని కూడా తాకలేదు ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం. ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళని, వర రవీందర్ రెడ్డి కానీ, లేకపోతే అతను బోరుగడ్డ అనిల్, అతన్ని కూడా వైసీపీ అని ఎప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోవాలి. వర రవీందర్ రెడ్డిని కూడా ఓపెన్గా ఓన్ చేసుకోవాలి. వైసీపీ ఓపెన్గా వైసీపీలో గట్టిగా పనిచేసే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పుడు టార్గెట్ చేయలేదు ఇప్పటివరకు, చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే వైసీపీలో కుంభస్థలాన్ని కొట్టాలి. కుంభస్థలం అంటే జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్. ముందు ఏంటంటే సైన్యాధ్యక్షుడిని కొట్టాలంటే చుట్టూ ఉన్న దళాధిపతుల్ని కొట్టాలి. ఇది పాతకాలపు వ్యూహమే, యుద్ధ వ్యూహం. సో ఈ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు ఏంటంటే వరుసగా ముందు దళంలో పదాధిపతుల్ని కొట్టి అక్కడి నుంచి సైన్యాధ్యక్షుడికి వెళ్ళాలి, అక్కడి నుంచి రాజును కొట్టాలి అన్న ఒక దీంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఎప్పుడే ఇది కూడా పాత టెక్నికే. ఆ ప్రత్యర్థి దీంట్లో ఉండే అక్కడిని బలమైన ఉండి తమ దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే లోటుపాట్లన్నీ అతను కరెక్ట్గా చెప్పగలడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్కి రైట్ హ్యాండ్. వైసీపీలో లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ అక్రమాలు జరిగాయి అన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలియదు. సో కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ తమ వైపు కానీ ఉంటే మొత్తం జగన్ని కొట్టడం ఈజీ అన్న వ్యూహం కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మామూలుగా విజయసాయి రెడ్డి ఆయన చెప్పుకున్నట్టే జగన్ మనసులో నేను లేను, అందుకని నా మనసు విరిగిపోయింది, వచ్చేసాను నేను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. అలాంటి వచ్చేసినప్పుడు జగన్ మేలు కోరుకుంటున్నా అని చెప్పేవాడు జగన్ ప్రభుత్వంలో కుంభకోణాల గురించి ఇతను మాట్లాడకూడదు కదా, సైలెంట్గా ఉండాలి. పైగా నేను ఇంకా రాజకీయాల్లో ఉండను, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్న వ్యక్తి ఇక్కడేమో ఆయన ధన్కర్ దగ్గరికి వెళ్ళాడు, వైస్ ప్రెసిడెంట్ దగ్గరికి, గవర్నర్ పోస్ట్ వస్తుందని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు ఏమో నిన్నేమో బాంబు పేల్చాడు. నిన్న బాంబులు 2 పేల్చినట్టుగా మనం చెప్పచ్చు. జగన్కి బాగా ఇబ్బందికరమైన 2 బాంబుల్ని నిన్న పేల్చాడు. ఇది ఒక ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా చూపించబోతున్నాడు జగన్కి విజయసాయి రెడ్డి అనేది అర్థమవుతుంది. ఇది అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వైసీపీ వాళ్ళు నిన్న ఇప్పటివరకు విజయసాయి రెడ్డిని మంచిగా మాట్లాడారు. వైసీపీ వాళ్ళు నిన్న అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఇతను మన శత్రువుగా మారిపోయి మన శత్రువులకి హెల్ప్ చేయబోతున్నాడు, ఒక విభీషణులాగా ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళిపోయి మన లోటుపాట్లని గుట్టుమట్లని చెప్పుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. నిన్న ఏం చెప్పాడు? 2 బాంబులు ఏమంటే, ఒకటి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించి వాటాల్ని కేవీ రావు దగ్గర నుంచి ఈయన అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డి సంబంధించిన అరబిందో రియాలిటీ వాళ్ళకి రాయించారు అనేది ఇతని మీద ఉన్న కేసు. ఆల్రెడీ ఈడీ ఇతన్ని ఇచ్చేసింది, ఇక్కడ సిఐడి కూడా. కాకినాడ పోర్ట్ ఒకటి, రెండోది కాకినాడ ఎకనామిక్ జోన్ ఒకటి, ఈసీజెడ్ అంటారు. ఈ 2 వాటిలో ఉన్న వాటాల్ని 3600 కోట్ల విలువైన వాటాల్ని ఒక 100 కోట్ల అరౌండ్ 100 crores రాయించుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణలో ఈయన పేరు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారిపోతే ఈయనకి ఆ కేసు నుంచి విముక్తి వస్తుంది. అదే కాదు అన్నిట్లో వస్తుంది. అప్రూవర్గా మారాలంటే ఏం చేయాలి? అసలు ఆ కేసులో ఎవరు
చేశారంటే ఈయన ఆల్రెడీ చెప్పేశాడు నిన్న, విక్రాంత్ రెడ్డినే మొత్తం చేశాడు. విక్రాంత్ రెడ్డి ఎవరు? మన సుబ్బారెడ్డి కొడుకు. సో ఈ మొత్తం విక్రాంత్ రెడ్డి ఈ దీంట్లో ఉన్నాడు అనేది ఈయన ఓపెన్గా అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ దాని మీద సిట్ ఉంది. రెండవది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో సిఐడి ఉంది, సిట్ కూడా ఉంది. లిక్కర్ స్కామ్లో అయితే ఇంకొక బాంబు పేల్చాడు నిన్న. ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు అంతా చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక పేరు నిన్న బయట పెట్టాడు. నేను అవసరమైతే ఇంకా చాలా విషయాలు చెప్తాను అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన సిట్టుకు కూడా సిట్టుకు కూడా కొంత లీక్ ఇచ్చాడు ఈయన అని చెప్తున్నారు. ఈనాడులో పెద్ద కథనం రాశాడు, సిట్టు ఈయన ద్వారా ఏమేమి కలెక్ట్ చేస్తుందని. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మద్యం తయారీ కొన్ని కంపెనీలకు ఇస్తారు కదా, ఈ ఎవరెవరికి ఇవ్వాలి ఏంటనేది మిథున్ రెడ్డి డిసైడ్ చేసి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇతని పేరు రాజ్ కసిరెడ్డి అని కూడా మార్చుకున్నాడు. ఇతను జగన్కి బంధువు కూడా అవుతాడు. ఈ రాజ్ కసిరెడ్డికి అప్పగించారు. రాజ్ కసిరెడ్డి ఏం చేశాడంటే, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో దీనికోసమే ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. అంటే లంచాలను ఎలా కలెక్ట్ చేసి వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దానికోసం ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఇక్కడ ఈ ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే, తమ ప్రతినిధులు కొంతమందిని పెడుతుంది దీనికోసమే, లంచాలు ఇవ్వడం కోసం ఒక ప్రతినిధిని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రతినిధి క్యాష్ హ్యాండ్లర్స్ అంటారు. అంటే ఆ ప్రతినిధి ఇంకొక ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్స్ని పెట్టుకుంటాడు. ఈ క్యాష్ హ్యాండ్లర్స్ ఏం చేస్తారంటే, ఈ డబ్బుల్ని ఆయా కంపెనీల్లో ఎవ్రీ మంత్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవ్రీ మంత్ నెలకి 60 కోట్ల వరకు మొత్తం కలెక్ట్ చేశారండి. అంటే ప్రతి కంపెనీ కొన్ని కోట్లు ఈ క్యాష్ హ్యాండ్లర్స్కి ఇస్తుంది. ఈ క్యాష్ హ్యాండ్లర్స్ ఏం చేస్తారంటే, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను క్యాష్ కొరియర్స్ అని పెడతాడు. ఈ కొరియర్స్ వెళ్ళి ఆ క్యాష్ హ్యాండ్లర్స్ని ఎక్కడో కలుస్తారు. వాళ్ళు ఆ డబ్బులు కొరియర్లకు ఇస్తే కొరియర్లు తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డికి ఇస్తారు. ఈ కసిరెడ్డి ఏం చేస్తాడంటే, దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మిథున్ రెడ్డికి ఇస్తాడు. మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు. మిథున్ రెడ్డి దాన్ని వైట్గా కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఫైనల్గా జగన్ దగ్గరికి చేరుస్తాడు. ఈ మొత్తం ఆర్గనైజ్డ్గా జరిగే ఇది ఇప్పటి వరకు 4.5 ఏళ్లలో 3,000 కోట్ల వరకు ఇలాగా ఒక్క దీని నుంచే ఇది ఈ మద్యం కుంభకోణం అనేది మొత్తం 1,00,000 కోట్ల వ్యవహారం. ఇందులో ఈ కసిరెడ్డి పాత్ర ఈ కంపెనీల దగ్గర నుంచి మాత్రమే చేసేది. ఇది కాకుండా ప్రతి బ్రాందీ షాప్ నుంచి కూడా వెళ్ళిపోతుంది. అందుకనే క్యాష్ డీలింగ్స్ పెట్టారు. ఇవాళ భిక్షగాళ్ళు కూడా జీపే వాడుతున్నారు. అలాంటిది మొన్నెవరో పెళ్లిలో చదివింపులకు కూడా అదే పెట్టారు. కోడ్ ఇది చేయడం, స్కాన్ చేసేయడం, చదివించడం. సో అంత ఇదిగా ఉంటే ఇవాళ వీళ్ళేమో బ్రాందీ షాపుల్లో ఇప్పటికి కూడా క్యాష్ డీలింగ్స్ పెట్టారంటే అర్థం దాని వెనక క్లియర్గా క్యాష్ డీలింగ్స్ అయితే ఈజీ మనీ, డబ్బులు బ్లాక్ మనీని తీసేసుకోవచ్చు. అలాగా మొత్తం 25,000 కోట్లు పర్ ఇయర్ జరిగిందని మన పురంధేశ్వరే అమిత్ షాతో రిపోర్ట్ ఇచ్చింది, ఫైల్ సబ్మిట్ చేసినప్పుడు. సో ఇప్పుడు దాని మీద విసిట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దీంట్లో ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారిపోయి ఒక్కొక్కటే బయట పెడుతున్నాడు. ఎందుకంటే ఈయనకి తెలియని విషయాలు లేదు విజయసాయిరెడ్డికి. ఇతను ఇప్పుడు జగన్ క్యాంటీగా మారిపోయాడు. మరొక షర్మిల లాగా ఆయన మారిపోయాడు. అంటే జగన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఆల్రెడీ ఒక షర్మిల ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి మోర్ డేంజరస్. ఎందుకంటే షర్మిల అన్న ఆమెకి ల్యాండ్స్ రాలేదని ఆమె గొడవ చేస్తున్నాం. విజయసాయిరెడ్డి మీద వీళ్ళు ఏమి ఆరోపణలు చేస్తారో తెలియదు.